ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవీర్మోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు 27వ తారీఖు పుట్టారా? 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఏ నెంబర్స్ కలిసి వస్తాయి, ఏ నెంబర్స్ కలిసి రావు, అదేవిధంగా మీ లైఫ్లో ఏ విధంగా ఉండబోతోంది, మీ లైఫ్ పార్ట్నర్తో కానీ లేదా బిజినెస్ పార్ట్నర్స్తో కానీ ఎలా ఉండాలి, అదేవిధంగా మీ గుణగణాలతో పాటు మీ భవిష్యత్తుని ఈ 27వ తారీఖు పుడితే ఎలా ఉంటుంది అనేటువంటిది 2 ముక్కల్లో తెలుసుకుందాం. 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ముందుగా వాళ్ళకి అన్నీ కూడా అమర్చి సమకూర్చుకున్న తర్వాత వాళ్ళు పని చేయగలుగుతూ ఉంటారు. వాళ్ళు పని చేసినా కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తారు. అయితే వాళ్ళకి కొద్దిగా రాయల్టీ అనేటువంటిది చూపించడం అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే ఏదైనా చాలా గొప్పగా కనబడితే కానీ ఆ పని పూర్తి చేయడానికి వాళ్ళు సన్నద్ధులు కారు. అలాగే చిన్న విషయాన్ని కూడా వాళ్ళ దగ్గర ప్రస్తావన చేస్తే సమయాన్ని కేటాయించడం కష్టమవుతూ ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాల నుంచే, చాలా లోతైనటువంటి విషయాల నుంచే వాళ్ళన్నీ కూడా గ్రహించి దాన్ని వాళ్ళ ఆచరణలో పెట్టి, అంటే వాటిని పాటించే పైకి వస్తూ ఉంటారు. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కుటుంబ వ్యక్తిగా ఆయన్ని గుర్తించడంతో పాటు ఎవరికీ సాధ్యపడనటువంటి పనులన్నీ కూడా వాళ్ళకి సాధ్యపడుతూ ఉంటాయి. సాహసోపేతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరికీ అవ్వని పనులన్నీ కూడా 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి తప్పకుండా అవుతూ ఉంటాయి. అలాగే ఎలాంటి గొడవలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే హ్యాండిల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు. అలాగే 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ కూడా ఆరితేరిపోయి ఉంటారు. విద్యా విషయం చూసుకుంటే కనుక పోటీతత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రధానంగా పోటీని గెలిచి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరితోనైనా సరే ఆ పోరాట పటిమను చూపించడంతో పాటు పోటీతత్వాన్ని ఎప్పుడూ కూడా వాళ్ళు చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని చూసినట్లయితే చాలా చిన్న చిన్న విషయాలకే సెన్సిటివ్గా ఉండి వాటిని ఎక్కువగా ఎమోషనల్గా తీసుకుంటూ ఉంటారు. అలాగే 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు అన్ని విషయాల్లోనూ కూడా సమర్థవంతంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా సరే సందేహించినా, లేకపోతే ఏ విషయంలోనైనా వాళ్ళకి సహకరించకపోయినా వాళ్ళని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళకి ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది చెందాలి, లేకపోతే ఏది దానం ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఎవరైనా గైడెన్స్ ఉంటే తప్పకుండా వీళ్ళు చేసే పనులన్నీ కూడా బాగుంటాయి. కానీ వీళ్ళు గైడెన్స్ తీసుకోరు, అడగరు. వీళ్ళంతటా వీళ్ళు సొంతంగా చేసేసిన తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం ఎందుకు అందరూ చెప్పలేదు నాకు ముందే అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా సంరక్షకులుగా, చెప్పాలి అంటే ఒక సైనికుడిగా ఇంటిని రక్షించుకోవడంలో 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం చెప్పచ్చు. అదేవిధంగా జాబ్ కన్నా ఎక్కువగా వ్యాపారం చేసేటువంటి లక్షణాలు వీళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే సెటిల్మెంట్స్ అనేటువంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎవరికైనా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండి మాట్లాడి వాళ్ళకి ఆ సెటిల్మెంట్ చేయడం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. లేదంటే ఏదైనా సరే స్నేహితుల మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు వీళ్ళు ఉన్న చోట ఖచ్చితంగా స్నేహితులు కలిసి ఉంటారు. అంతేకాదు వాళ్ళల్లో ఏ అరమరికలు ఉన్నా కానీ వాటిని పక్కన పెట్టి ఇతని కోసం వెనకాల తిరుగుతారు. అంతేకాదు 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉంటాయి. ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు, ఎవరిని ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించుకోవాలా అనేటువంటిది తెలియడంతో పాటుగా 6th సెన్స్ కూడా, కామన్ సెన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా, అన్ని రంగాల్లోనూ కూడా వీళ్ళు తెలుసుకుంటూ ఉంటారు, ముందుకెళ్తూ ఉంటారు. వాటన్నిటినీ కూడా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళకి సమస్త జనుల మధ్యలో ఉండేటువంటి బలహీనతలు బాగా తెలుస్తాయి. అలాగే బలాలు కూడా తెలుస్తాయి. కానీ బలాలను ఎక్కువగా పట్టించుకోరు. బలహీనతలు తెలుసుకుని దానికి సంబంధించినటువంటి ప్రిపరేషనే అవుతూ ఉంటారు.
అంటే ఒక ఉదాహరణకి ఒక కంపెనీ ఉంది. కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళే అతను కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవడంతో పాటు కంపెనీలో ఉండేటువంటి ఫెసిలిటీస్ కూడా చూసుకుని వాటన్నిటితో పాటు కూడా ఇతను ప్రయత్నం చేయటం, కంపెనీకి ఫ్లాస్ ఏమన్నా ఉంటే కనుక, బ్యాక్లాగ్స్ కానీ ఫ్లాస్ కానీ ఏదైనా ఉంటే కనుక కంపెనీకే వెళ్ళి నిర్మోహమాటంగా చెప్పడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ముక్కుసూటిగా ఏదైనా మాట్లాడినా కానీ వీళ్ళ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని చూసి అవతల వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే చోట నిలబడ్డం కష్టమట. అలాగే 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్తారు. అందుకని చాలా తక్కువ మందికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వారి దగ్గర పవర్ ఉన్నంతసేపు కూడా వెనకాల జనం ఉంటారు. అంతేకాదు వృద్ధాప్య దశకు వచ్చే సమయానికి అన్నీ కూడా చేజారిపోతూ ఉంటాయి. వృద్ధాప్యంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మొదట్లో మొండిగా ఉన్నప్పటికీ, తర్వాత చదువులో ఆరితేరినప్పటికీ, ఏ రంగంలోనైనా రాణించగలిగేటువంటి కెపాసిటీ వచ్చినప్పటికీ, ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఎన్ని వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా ఎక్కువగా సంపాదిస్తారు. సంపాదించిన దాని మీద దాన ధర్మాలు అలాగే చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మాన మర్యాదల్ని రప్పించుకుంటూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా చివరికి వచ్చే సమయానికి వాళ్ళకి వృద్ధాప్యలో చాలా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృద్ధాప్య దశలో మరింత దగ్గరగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి. కాబట్టి 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు అన్ని విషయాల్లోనూ కూడా మెరుగైనటువంటి జాతకంగా మనం చెప్పుకోవచ్చు. 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఎవరితోనైనా సరే మధ్యవర్తిత్వం చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క చదువుని, జ్ఞానాన్ని అన్నిటినీ కూడా ఉపయోగిస్తారు చక్కగా. అయినప్పటికీ కూడా భగవంతుణ్ణి తలుచుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదేవిధంగా 5, 6 అనేటువంటి నెంబర్స్ మీకు అదృష్ట సంఖ్యగా ఉన్నాయి. 8 అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఖ్యగా పరిగణిస్తారు. కాబట్టి 8 అనేటువంటి నెంబర్ని ఫాలో అవ్వకండి. జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సంతానం కానీ అన్నీ కూడా బాగానే ఉంటాయి. వివాహం ఆలస్యమైనా కానీ కంగారు పడద్దు. 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా శక్తివంతమైనటువంటి స్థానం నుంచి మంచి భార్య లేదా భర్త లభించడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతి వారము కూడా ఈశ్వరారాధన చేయటం మీకు మేలు చేస్తుంది. అలా ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ మీరు పొందినటువంటి ఏ రంగంలోనైనా రాణించడానికి పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు పరమేశ్వరుణ్ణి బాగా కొలవండి, ఈశ్వరారాధన బాగా చేయండి, అటుకుల నివేదన చేయండి. అలాగే ఆవుకి ఎక్కువగా పూజ చేయండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. 27వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు పగడం ధరించాలి. పగడాన్ని కనుక మీరు 4 క్యారెట్లు మీరు కనుక వెండిలో వేసుకుని దాన్ని ధరించినట్లయితే మేలు చేస్తుంది. అది కూడా ట్రయాంగిల్ షేపులో ఉన్నటువంటి పగడాన్ని ధరించాలి. ఆ పగడం కనుక ఉంగరంలో ధరించినట్లయితే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. మరింత సమాచారం కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.